జనరేటివ్ ఏఐ ఆధారిత సమస్యల పరిష్కారాలతో పాటు వాటిని సమన్వయం చేయడానికి ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధుల్ని ఐటీ శాఖ మంత్రి లోకేష్ కోరారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కులో ఏఐ ఆధారిత పరిష్కారాల అన్వేషణ కోసం 2026లో హ్యాకథాన్ను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేష్ 4వ రోజు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరుగు ప్రయాణం కాగా మంత్రి లోకేష్ నేతృత్వంలోని బృందం పర్యటన కొనసాగుతోంది. 4వ రోజు పర్యటనలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను లోకేష్ బృందం సందర్శించింది. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు మార్కస్ లోహ్, జాస్మిన్ బేగం, సిటిఓ మార్క్ సౌజాలతో లోకేష్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ను అభివృద్ధి చేయడానికి ఏపీలోని టాలెంట్ పూల్ను ఉపయోగించుకోవాలని కోరారు. ఇన్ఫీనియన్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను లోకేష్ బృందం సందర్శించింది. సంస్థ ప్రెసిడెంట్ చువాతో సమావేశమయ్యారు. ఏపీలోని ఈఎంసీలు లేదా పారిశ్రామిక పార్కుల్లో సెమీ కండక్టర్స్ తయారీకి అనుబంధంగా ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. పవర్ మాడ్యూల్స్, ఇన్వర్టర్ల తయారీకి ఈవీ పర్యావరణ వ్యవస్థ ప్రధాన సంస్థలతో భాగస్వామ్యం వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవీ తయారీ యూనిట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. ఇందుకు తిరుపతి శ్రీసిటీ, అనంతపురం, కృష్ణా జిల్లా వంటి క్లస్టర్లలో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. ఇంజనీర్లు, టెక్నీషియన్ల శిక్షణ కోసం సెమీకండక్టర్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో సెమీ కండక్టర్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్కను మంత్రి లోకేష్ కోరారు. ఇందుకు రాష్ట్ర పారిశ్రామిక క్లస్టర్లలో అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజా మాణిక్యం తెలిపారు. డీటీడీఎస్ గ్రూప్ సీఈఓ చక్రవర్తితోనూ లోకేష్ బృందం భేటీ అయింది. డీటీడీఎస్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సీఎల్ఐ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో లోకేష్ భేటీ అయ్యారు. సాఫ్ట్వేర్ కంపెనీలు టైర్ 2 నగరాలకు తరలి వస్తున్నందున వైజాగ్, విజయవాడలో ఐటీ సాఫ్ట్వేర్ పార్కులు, మిశ్రమ అభివృద్ధి నమూనాల ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని పారిశ్రామిక కారిడార్లలో గిడ్డంగులు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని కోరారు. ఏబీఎం కన్సల్టింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యానో టోమోకాజుతోనూ లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు విశాఖను ప్రాంతీయ కేంద్రంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.